ఏంటే నీలవేని నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు. నవ్వేసుకోవట్లేదు బావా, నీ మీద లవ్ వేసుకుంటున్నా. ఏసుకో ఏసుకో, ఏదైనా దూరం నుంచి చేసుకో, దగ్గరికి మాత్రం రాకు. నీకు మునిమనవుని చూడాలని లేదా ముసలి? ఎందుకు లేదే, వాడికి క్యాండీ ఫ్లవర్ అని పేరు కూడా పెట్టాలని ఉంది. వెంటనే క్యాలిఫ్లవర్ బావ నాకు ఇచ్చి పెళ్లిచి బుజ్జి క్యాండీ గాని నీ చేతిలో పెడతా. ఇంకో 2 ఏళ్ళు లోపు పట్టండి అమ్మాయి గారు. ఇప్పటికే అయ్యగారికి 33 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ఏజ్ బార్ అయితే చేసుకోవడాలే ఏమి ఉండవు. నోరు మూయి. మా వంశాచారం ప్రకారం వీళ్ళ తాత 35 ఏళ్ల తర్వాతే నా ముందు పెన్నుతో రాశాడు. వీళ్ళ నాన్న గన్ను తీసి పేల్చింది 35 ఏళ్లకే. అలాగే నా కాళీ కూడా 35 ఏళ్లు రాగానే తన శీల పవిత్రతకు గుర్తుగా పెంచుకున్న ఆ కొప్పుని పెళ్లి రోజే కత్తిరించి ఆ తర్వాత శోభనం జరిపించాలని వ్రతంగా పెట్టుకున్నాము. మీ వంశంలో మగాళ్ళకి 35 ఏళ్ళు వస్తేనే 3, అప్పుడే లోడు అని అంటావు. తొడ అరిపోయిందనివి, నా బాధ నీకెట్ట తెలుస్తుంది ముసలి? పడుకుంటే మంచం విరగొట్టాలన్నంత కోపంగా ఉంది మంచం సుఖవతి. ఒరే కామేశ్, ఎక్కడికి? ప్రభాస్ గారి పెళ్ళంట, ఇన్విటేషన్ వచ్చింది. పప్పన్నం తిందామని వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావేంటి? ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు గాని నా పొలానికి బోరేత్తవలేదు చెప్పు. ఇప్పుడు వేసేయమంటావా వేడివేడిగా? బోర్ తేడాగా మాట్లాడుతున్నా దొంగ సచ్చాడు నీ జిమ్మడి ఫోను. ఏంట్రా తిట్టిపోతుంది? ఏముంది వీడికి ఓకేడేమో. కాళీబాబు గజం బదులు పెట్టిన మీకు జ్ఞానం రావట్లేదురా? ఏదో కొడకలారా పెళ్లి చేసుకొని చావచ్చుగా. పొన్ని కూతుర్నిచ్చేస్తావా? నీ చేతులు ఎట్టేస్తాను. ఏంటి కాలు ఆ కాళ్ళు పొయ్యిలో పెట్టరా, దరిద్రం పోద్ది. మీలాంటి యాదవులకి ఎవరిస్తారేంటి పిల్లని కదా? నోరు ముసుకునేలా యాదవ సంతని. హలో బాబాయ్, ఏంట్రా తూ, మీ బతుకులు చాడా రారా. రాములా నా ప్రాణం పోసిందిరు. రాములా నా లుంగి రేయ్. విప్పిందిరు. 2 సంవత్సరాలు జగేసి కట్టలుంగి నా మాంతం కింద దించేస్తావేంట్రా? ఏమీ లేదురా, అలా లుంగి ఎగ్గట్టుకుని లక్కీ సీనుడు పొలం వైపు లుక్కేసానా, అలా జరిగిపోయింది అంతే. ఏంటి పొలం చూడగానే? కాదే ఏం జరిగిందో చెప్పరా ఎర్ర బాబు? మరి చెప్పే ఆ, అరే నాకు అర్జెంట్ పని తగిలిందిరా, మీరు ఇంటికి వెళ్ళిపోండి. భోజనానికి ఎలా అయింది? నడవండి. మిగిలిన కలిపి తీసుకొస్తాం, మీరు వెళ్ళండి. సరే నడండి, మనం వెళ్దాం. నో క్యాలిఫ్లవర్ రూల్స్. వచ్చేస్తున్నాను. కాలీఫ్లవర్ బాబు తప్పు అయిపోయింది. క్యాలిఫ్లవర్ తెలియక టెంప్ట్ అయిపోయాను. ఈ ఒక్కసారిగా నన్ను వదిలేయండి. ఏయ్, తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం. రాయ్, మన ఊర్లో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే. నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా? ఏంటి? పెళ్ళి. సిగ్గుపడకే, సిగ్గుకే చచ్చిపోవాలనిపిస్తుంది. దానికి 65 ఏళ్ళు, నాకు 35 ఏళ్ళే. దానికి పళ్ళు గోళ్ళే. మొన్ననే కట్టడు పళ్ళు పెట్టించుకోలే. రేయ్, పళ్ళ సెట్టు పెట్టించుకుంటే ఏంట్రా, ప్రతి నెల పెన్షన్ కూడా వస్తుంది హాయిగా. కానీ వేళాకోళానికి సమయం కాదు నమ్మకచ్చడు. ఆ, కళ్యాణ కన్య ప్రాప్తిరస్తు. కళ్యాణ ప్రాప్తిరస్తు. కనీసం మీరలా చెప్పండి బామ్మగారు. నువ్వు దండం పెట్టినా దండకం చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. ఈవిడ్ని పట్టుకున్నావు కాబట్టి ఈవిడతోనే పెళ్లి జరిపిస్తున్నాడు. అదే ఏ కుక్కనో, నక్కనో, పందినో, కప్పనో పట్టుకొనుంటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కాళీ. రంగయ్య బావా, ఇది ఎక్కడ న్యాయం రంగయ్య బావా? బెతమాలుతున్నాడు కదండి బాబు, ఒక్కసారి ఆలోచించండి క్యాలీఫ్లవర్ బాబు.
ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు. ఏయ్, ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా? వెనక నుంచి వాటేసుకుంటే జీవితం సంకనాగిపోతుంది టీవీలో ఎన్నోసార్లు చూపించారా. అయినా ఏం చేసావు? కకృతి పడ్డావు, అనుభవించు. ఏయ్, సుబ్బమ్మ అంటే ఏమనుకున్నావురా? 65 సంవత్సరాల కన్యాస్త్రీ. ఇప్పటి వరకు పరుపును చూడకుండా, పక్కను నలపకుండా, పరాయి పురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడలేదురా. కన్నెత్తి ఇది కావాలని అడగకుండా మనం గీసిరగిరిలో బతుకుతుందిరా. మనమిచ్చిన పద్ధతితో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటర్ కు సీలేసినట్టుగా తన శీలాన్ని భద్రంగా దాచుకుందిరా. అలాంటిది ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తావురా? అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లోప్ కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తావు. పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ ని కట్ చేస్తా. ఏయ్, ఏయ్, శీలంతో ఎవడు గేమ్స్ ఆడినా నాంసేన ఆర్మే, నాంసేన ఆర్మే అరౌండ్ ద క్లాక్. ఎనీ టైం శీలాన్ని కాపాడే సింబలేరా ఈ కాలీఫ్లవర్. కట్టరా తాలి, కొట్టరా డప్పు. పర్లేదు, అరే వెళ్ళే కదరా మనకు కావాల్సింది. శిలో రక్షతి రక్షితః, శిలో శిలో రక్షతి రక్షితః. నీకు కాదు ఆ అమ్మాయికి. అసలు ఏం జరుగుతున్నా మన ఊర్లో? దేశానికి స్వతంత్రం వచ్చి అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా. ఉత్తర కొరియా కిమ్ గాడు ఉన్నాడు, ఈ కాలిఫ్లవర్ గాడు. కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదురా. బాడీ బ్లోట్ లో రగిలిపోతుంది. ఆ క్యాలిఫ్లవర్ గాని ఏదో ఒకటి చేయాల్సిందే. మనుషులు పెట్టి కొట్టించేద్దామా? ఆడికి పోలీసు ఫేవర్ రా. మక్కలు తీసి మనల్ని బొక్కలు వేస్తారు. అని బ్రెయిన్ తో కొట్టాలా. దివాకరం, ఇది నా జాకెట్, బాగా కుట్టాలి. ఏ హీరోయిన్ మోడల్ కుట్టమంటారు చెప్పండమ్మా. మా బావకి నచ్చేలా కుట్టు చాలు. ఏం ఉపయోగం? ఏంట్రా వాగుతున్నావు? నేనేమాగానో ఉన్న మాట అంటున్నాను. మీ బావకి వాళ్ళు రావండి కదా. ఎవడ్రా నా బావక వాళ్ళు రావంది? ఎక్కాలు గుణింతలు కూడా వచ్చురా. నే అంటుంది వాళ్ళ గురించి కాదు, పడగ గదిలో వాళ్ళ గురించి. రే సచ్చినోడు, ఎంత మాట అన్నావురా నా బావని? ఎడిడు అప్పుడే చంపమ్మా. బాగున్నాయా నిల్వేని నీ ఏం నిలవేని గాజులు వేసుకుంటున్నావా? ఏ నీకు కొనిస్తా వేసుకుంటావేంటి? నేను గాజులు వేసుకునే టైపు కాదు, పగలు కొట్టే టైపు. పాపం మీ బావే మా బావకేమైంది? స్విచ్ చేసిన లైట్ ఎలగదట కదా. అర్థం కాల. ఇప్పుడు తుమ్మిద అన్నాక పువ్వు మీద వాలాలి, అయస్కాంతం అన్నాక ఇరుముకు అతుక్కుపోవాలి. ఏవి మీ బావకు లేవట కదా. మా ఆడగాడు మనిషి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు. నిలవేనే తర్వాత కొడుదులే అంటే అన్నానంటావు గాని, నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు 33 ఏళ్ళు ఏ బావ అయినా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు చెప్పు. మీ బావ మగాడే అయితే, మూతి మీద మూల్సింది మీసమే అయితే, నెత్తిన పెట్టింది కొప్పే అయితే, కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడని ప్రూవ్ చేసుకోమని చెప్పు, అప్పుడు చెప్తాం. ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి రా. ఒక్కసారి నేను ముట్టుకోమను, అప్పుడు చూద్దాం. సరేరా, ఒప్పించి చూపిస్తా.